పొల్యూషన్ మీద మీరు పోరాడుతున్నారు. పొల్యూషన్ అనేది తగ్గించడానికి ఎట్లా తగ్గియాలి, ఎట్లా లేకుండా చేయాలి అనేది చేస్తున్నాం. సూర్యాపేట జిల్లలే శుభ్రమైన పేటలే, దేశంలో నెంబర్ 1 అయింది ఎప్పుడో. రోడ్డు మీద చెత్తుండదు, గుంతబడ్డ రోడ్డు ఉండదు, శుభ్రమైన రోడ్లులే చూసితే బాగుండులే. స్మెల్ లేని డ్రైనేజీ, వెలుగుపోని వీధి లైటు, దేశంలో నెంబర్ 1, దేశంలో నెంబర్ 1. మానవుడు సాధారణ జీవిగా బ్రతికేటట్టు ప్రకృతే వరం ఇచ్చింది. ఈ మధ్యన యుద్ధాల వలన నష్టం వస్తుంది. ఈ యుద్ధాలని మనం ఆపాలి. అంతరిక్షము ఎక్కిన మనిషి ఆగట్లేడయ్యా, దుమీరుతుండయ్యా. అణువాయుధం తయారు చేసి అదిరిస్తున్నాడు, మనుషుల బెదిరిస్తున్నాడు. దీంట్లో ఈ యుద్ధాలు కత్తులు పట్టుకొని వెనకట రాజులు చేసారు. ఆ రాజుల లెక్క ఈ అధ్యక్షుల దోలితే యుద్ధం బంద్ అయింది. ధర్మం మీద దాడే చేస్తా, సత్యయుగాన్ని మళ్ళీ తెస్తా. ధర్మం మీద దాడే చేస్తా, రామయుగాన్ని మళ్ళీ తెస్తా. అవసరమైన అంశాలను ఎప్పుడు అప్పుడు అందిస్తా. మీ రైటర్ అంజన్. సమాజం పట్ల మీకున్న అవగాహన, మీ బాధ్యత, ఇటు శాంతి గురించి, అటు పొల్యూషన్ గురించి, ఏ సమస్యనైనా మీ వాయిస్ ద్వారా, మీకున్న కళ ద్వారా సమాజానికి అందించాలి. దానికి తగ్గట్టుగా పోరాటం చేయాలన్న మీ వ్యక్తిత్వం, మీ ఆలోచన చాలా మంచిది. అది ప్రేక్షకులకు, ఇటు ప్రజలకు, సమాజానికి చాలా ఉపయోగపడేది. కాబట్టి థ్యాంక్ యూ అన్న వచ్చిన. నమస్తే వ్యూయర్స్. ఈరోజు మన ముందు మన దేశంలో పొల్యూషన్ అనేది ప్రధాన సమస్య ప్రస్తుతం ఉన్న రోజుల్లో. దీని మీద గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్న వ్యక్తి, పొల్యూషన్ సంబంధించి కొన్ని పాటలు, పుస్తకాలు, ఇటు చాలా రకాల అవగాహన కార్యక్రమాలు పొల్యూషన్ మీద దేశవ్యాప్తంగా ఆయన వివిధ రకాల ప్లాట్ఫామ్ల మీద పొల్యూషన్ పట్ల ఆయన పోరాడుతున్న వ్యక్తి మన ముందున్నారు. అంజన్ కుమార్ గారు, నమస్తే అండి. రైట్, మీరు ఒక పొల్యూషన్ అనే కాదు, సమాజంలో తలెత్తే చాలా అంశాల మీద చాలా సందర్భాలలో మీ వాయిస్ వినిపించిన వ్యక్తి. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి మా ప్రేక్షకుల కంటే, మీరు ఏ విధంగా పరిచయం చేసుకుంటారు? ఇప్పుడు మన పొల్యూషన్ పైన దేశంలోనే పోరాటం చేస్తున్నారు. ఇండియాలో మొత్తం పొల్యూషన్ పైన పోరాటం చేస్తున్నారు. మాది సూర్యాపేట జిల్లా. నా పేరు అంజన్ కుమార్. మధ్యకుంట్ల అంజన్ కుమార్, అంజయ్య 3 పేర్లు అంటారు. అయితే మన ఎడ్యుకేషన్ మొత్తం కూడా సూర్యాపేటలోనే జరిగింది. డిగ్రీ, బీఈడి, బీసీ కాలేజ్, ఉస్మానియా ఎంఏ ఫిలాసఫీ, ఎంఈడి, ఎంఎన్ఆర్ కాలేజ్, జేఎన్టీ దగ్గర. ఇలా మనది అయ్యాక టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్దాం అనుకున్నా. తర్వాత నాకు రైటర్గా అవకాశాలు వచ్చినాయి. రైటర్ ఎగ్జామ్లో 95% ఎక్కువ రావడం వల్ల రైటర్ ఫీల్డ్కి వెళ్ళిపోయినా. ఒక 8-9 బుక్స్, ఒక 5 నావెల్స్, ఒక 5 ఫిలిమ్స్ కూడా రాయడం జరిగింది. ఒక 100 సాంగ్స్. దాని మీద సమాజానికి మేలు చేయాలనే అంశంతో మనకు ప్రధాన సమస్య అయిన పొల్యూషన్ పైన పోరాడటానికి నేను ఇండియా తరఫున గత 3 సంవత్సరాలుగా పోరాడుతున్నాను. దీనిని మన అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాపింపజేసి ఆ పొల్యూషన్ని ఎలా తగ్గియాలో కూడా మనం సొల్యూషన్ కూడా మనమే చెప్పడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు పొల్యూషన్ మీద మీరు పోరాడుతున్నారు. ఇప్పుడు విపరీతంగా జనాభా పెరిగిపోయినాయి, వాహనాలు పెరిగిపోయినాయి, ఇటు ఫ్యాక్టరీలు పెరిగిపోయినాయి. ఏ రకంగా చూసుకున్నా గ్లోబల్ వార్మింగ్ పెరిగేసి మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. దీన్ని ఎట్లా అరికట్టగలుగుతుంది సమాజం? దీన్ని అరికట్టాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ పాటలు అవి మీరు రాసింది మీరే కదా? ఈ పాటలు రాసింది మేమే. ఈ పొల్యూషన్ పైన పోరాటం అనేది భారతదేశం తరఫున నేనే చేస్తున్నా. పొల్యూషన్ అనేది తగ్గించడానికి ఎట్లా తగ్గియాలి, ఎట్లా లేకుండా చేయాలి అనేది చేస్తున్నా. అయితే ఇది పొల్యూషన్ అనేది ఎట్లా వస్తుంది? ఫస్ట్ దుమ్ముధూళి పైన చేరి సాలెపురుగు గూడులాగా విషవాయువులు పుట్టి చూడు పాడు చేయు మానవుల. స్వచ్ఛమైన గాలి లేక శ్వాసకోశ వ్యాధులొచ్చే, మలినమైన గాలి పీల్చి మరణాల పాలు ఆయే. పెరుగుతున్న కాలుష్యం పట్టణాలు నగరాలు ఆపకుంటే చీల్చుతాది అడ్డులేని ఆయుధంలా. పట్టణాలు నగరాలు పచ్చగాయే ప్లాను ఉంది, ఇంటిపైన చెట్లు పెంచి ఇల్లంతా గాలినిచ్చు. మంచి గాలి మళ్ళీ వచ్చి వ్యాధులన్నీ ఆగిపోయాయి. ఈ పొల్యూషన్ అనేది పెద్ద ఏంది, ఫస్ట్ ఇండియాలో పెద్దది ఏంది, డిసీజ్ వల్ల ఎక్కువ జనాలు వస్తున్నాయి. పెద్ద వ్యాధి ఏంటిదంటే మలేరియా వల్ల ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి. రెండోది పొల్యూషన్ పైన ఇంకా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. ఆ పొల్యూషన్ని చిన్న చిన్న జాగ్రత్తలు మనము పాటిస్తే పొల్యూషన్ లేకుండా చేసుకోవచ్చు. ఎట్లా? మానవునికి కావాల్సినవి ఏంటి అంటే స్వచ్ఛమైన గాలి, మంచి నీరు, మంచి ఆహారము, చక్కనైన వాతావరణము.
ఇవి ఉంటే సరిపోతుంది. మీరు స్వయంగా రచయిత కాబట్టి ఈ పొల్యూషన్ మీద వీటి మీద ఈ విధానం మీద పాట రాసిరా మీరేమైనా? ఆ పొల్యూషన్ పైన మన సూర్యాపేట గురించి రాసినాం. పాడతారా? పొల్యూషన్ పైన కూడా ఆ పాట వినిపిస్తా. ఇంకేందంటే పాట కూడా పొల్యూషన్ పైన పాడతాము. మన సూర్యాపేట డిస్టిక్ ఇక్కడి నుంచే మనం మొదలు పెడతాం పొల్యూషన్ పైన. ఇది దేశమంతా వ్యాపించాలి. సూర్యాపేట జిల్లలే శుభ్రమైన పేటలే, దేశంలో నెంబర్ 1 అయింది ఎప్పుడో. సూర్యాపేట జిల్లలే శుభ్రమైన పేటలే, దేశంలో నెంబర్ 1 అయింది ఎప్పుడో. రోడ్డు మీద చెత్తుండదు, గుంతబడ్డ రోడ్డుండదు, శుభ్రమైన రోడ్లులే చూసితే బాగుండులే. స్మెల్ లేని డ్రైనేజీ, వెలుగుపోని వీధి లైటు, దేశంలో నెంబర్ 1, దేశంలో నెంబర్ 1 అయింది ఎప్పుడో. పొల్యూషన్ పోవాలి, పేటకు పేరు రావాలి, ప్రతి ఇంటి పైన స్లాబు పైన మొక్కలు డబ్బాల్లో మట్టి నింపి మొక్కలను పెంచుదాము పొల్యూషన్ పోయేలా. ప్రతి సందుల్లో వీధుల్లో సీసీ కెమెరా పెడదాము, దొంగలేక చూద్దాము. నది నీరు, మంచి నీరు, నాణ్యమైన తాగునీరు. సూర్యాపేట జిల్లలే శుభ్రమైన పేటలే, దేశంలో నెంబర్ 1 అయింది ఎప్పుడో. అంటే ప్రతి మున్సిపాలిటీ కూడా వాళ్ళ టౌన్లను వాళ్ళే బాగు చేసుకోవాలి. రోడ్లు పోయినాయి అనుకోరి, కొత్తగా రోడ్లు వేపియాలి. డ్రైనేజ్ సిస్టమ్ ఉందనుకోండి, డ్రైనేజ్ వేపియాలి. వాటర్ని మాత్రం నది నీళ్లు మంచిగా తీసుకురావాలి. మీరు వాడిన పాట గతంలో సూర్యాపేట దేశంలో నెంబర్ 1 మున్సిపాలిటీకి వచ్చింది. ఇప్పుడు సూర్యాపేట రోడ్డు పరిస్థితి చూస్తే ఎట్లుంది చెప్పండి. బీభత్సంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇబ్బందులు పడుతురా? ప్రతి సందులో గుంటలు ఉన్నాయా? అవును. గుంటలు ఉద్దిస్తున్నారా? అవును. నీళ్లు పెడుతున్నారా? నడవకుండా అవుతున్నాయా? బండ్లు దిగబడుతున్నాయా? పెద్ద బండ్లు వస్తే అక్కడనే ఉంటున్నాయా? మరి వీటికి పరిష్కారం ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం చేయాలి, మున్సిపాలిటీ చేయాలి. మున్సిపాలిటీ చేయాలనా? ఏ వార్డు కౌన్సిలర్ను వాళ్ళే తిరగాలనా? ప్రతిరోజు వార్డు కౌన్సిలర్ ఏం చేయాలో చెప్పనా? ఆయన వార్డు ఎంత ఉందో నడిచి వాకింగ్ చేయాలి. ఉదయమే లేచి ఏ బదారణ చెత్తున్నా అక్కడ జీతగాళ్ళు ఉంటారు. ఈయనకు గవర్నమెంటే జీతం ఇస్తుంది, వాళ్ళతోటి పని చేపియాలి. చెత్త జాగ్రత్త తూడ్చిపియాలి. రోడ్లు లేవనుకో, ఈ కమిషనరే డబల్ రోడ్లు వేపియాలి. ప్రభుత్వం వేస్తుంది కదా, కొత్త రోడ్లు వేపియాలి. నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, అంతే కదా. అలా చేయమని మనం కమిషనర్లనే కోరుకుందాం. ఓకేనా? అట్లా ఇట్లా మీరు దేశవ్యాప్తంగా పొల్యూషన్ సంబంధించి అయితే పోరాటం చేస్తున్నా ఇండియా తరఫున. ఈ పొల్యూషన్ పైన పోరాటం చేయడం వల్ల అడవులు వస్తాయి, అడవుల రక్షణ ఉంటుంది, వన్యప్రాణుల సంరక్షణ ఉంటుంది. మనకు ప్రతి సింపుల్ ఎవరింట్లో వాళ్ళు చెట్లు పెట్టుకుంటే పొల్యూషన్ వస్తాయి. ఒక్కొక్క చెట్టు కొన్ని వందల లీటర్లు ఆకుల నుంచి పోతుంటాయి వాటర్. మీకు వచ్చే పొల్యూషన్ కంటే ఇంట్లో ఎక్కువ ఒక 10 చెట్లు ఉన్నాయి అనుకోరి పూల మొక్కలు, ఈ 10 పూల మొక్కలు వచ్చే పొల్యూషన్ని తరిమి కొడతాయి, కంట్రోల్ చేస్తాయి. తరిమి కొడతాయి. ఈ వాటర్ పవర్ఫుల్ గా బయటకు వెళ్ళిపోతుంది అన్నట్టు, క్లీన్ చేసుకుంటాయి శుభ్రంగా. అవును. ఆ దమ్ము ఈ చెట్లకు ఉంది. మీరు పాటలతో పాటు 3 పుస్తకాలను కూడా రాశారు. ఇది 3వ ప్రపంచ యుద్ధం, జడ్జిమెంట్, నెక్స్ట్ ఆర్మీ సిద్ధాంతం అని. ఈ పుస్తకాలు ఎందుకు రాయాల్సి వచ్చింది, వీటి అర్థాలు ఏంది? ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం అంటే చూస్తున్నాం మనం, వేరే దేశాలు యుద్ధం చేసుకుంటే ఆ ఎఫెక్ట్ భారతదేశం మీద కూడా పడుతుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే విధంగా ఉంది. వాటిని అరికట్టడానికి విధానాల ఏంది? ఈ పుస్తకాల గురించి ఎక్స్ప్లెయిన్. ఈ 3వ ప్రపంచ యుద్ధం అనేది నేను 2022-23లో రాసాము. ఎట్లా అంటే ఇది ఎంఎన్ఆర్ కాలేజీ ఎంఈడి చేస్తున్న సందర్భంలో హాస్టల్లో ఉండే హైదరాబాద్ జేఎన్టీ దగ్గర రోజు ఒక 2 పేజీలు రాసేది. రోజు 2 పేజీలు రాసుకుంటే ఈ పుస్తకం మొత్తం థర్డ్ వరల్డ్ వార్ బుక్ని పూర్తి చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఫస్ట్ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, నష్టాలు చూసినాం, కష్టాలు చూసినాం. రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, నష్టాలు చూసినాం, కష్టాలు చూసినాం. ఈ 3వ ప్రపంచ యుద్ధం అనేది జరగకుండా, నష్టాలని కష్టాలని చూడకుండా మానవుడు సాధారణ జీవిగా బ్రతికేటట్టు ప్రకృతే వరం ఇచ్చింది. ప్రాణం ఇచ్చింది ఎవరు? ప్రకృతే వరం ఇచ్చింది. ఆ ప్రాణాన్ని మనిషి నిలుపుకొని బతకాలి. ఈ మధ్యన యుద్ధాల వలన నష్టం వస్తుంది. ఈ యుద్ధాలని మనం ఆపాలి. 3వ ప్రపంచ యుద్ధం వద్దనేది ఈ పుస్తకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ యుద్ధం మీద ఏమైనా పాటలు రాసిరా? ఆ యుద్ధం మీద చాలా ఉన్నాయి. ఒక పాట మా వ్యూవర్స్ కోసం. అంతరిక్షము ఎక్కిన మనిషి ఆగట్లేడయ్యా, దుమీరుతుండయ్యా, అణువాయుధం తయారు చేసి అదిరిస్తున్నాడు, మనుషుల బెదిరిస్తున్నాడు.
పాపం పుణ్యం తెలియని పసి పాపల బతుకులు బూడిదవుతుంటే, కూలీ నాలి పని చేసే బతుకులు మాడి మసి అవుతుంటే, ఆగట్లేడు మనసి ఆగట్లేడు, శవాల కుప్పలు తేలుతున్న క్షణము ఆగట్లే, ఒక్క క్షణము ఆగట్లే, మూగ జీవులు మూలకు పాడి ముద్దైపోయాయి, వాటి అరుపులు ఆగాయి, భవనాలన్నీ బాంబుల దాడికి కూలిపోయాయి, అవి కాలిపోయాయి. ఆకాశమెత్తున ఎగిరే పక్షులు అసలే లేవయ్యా, వాటి జాడే రాదయ్యా, నగరాలన్నీ నాశనమయ్యి పొగతో నిండాయి, అవి పొగతో అన్నాయి. కసాయి కాలం వద్దు వద్దు, కక్షల కాలం వద్దు వద్దు, పన్నెంటి బిడ్డలు చూడే పాడైపోతారు వీరే. చిన్న చిన్న యుద్ధాలు చేయడం వల్ల మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది, అన్ని కూటములు ఏర్పడతాయి, ప్రపంచం నాశనం అవుతుంటుంది. కాబట్టి యుద్ధాలు వద్దు, సమస్యలే ముద్దు. ఏ సమస్య వచ్చినా ఆంక్షలు ఉన్నాయి, యూఎన్ఓ ఉన్నది, జరిమానాలు విధించండి, ఎగుమతులు దిగుమతులు బంద్ చేయండి, అప్పుడు చెప్తే వింటారు. ఒక దేశానికి ఆయుధాలు సరఫరా చేయొద్దు, ఆర్థికంగా సరఫరా చేయడం వల్ల వాళ్ళు పుంజుకొని మళ్ళీ యుద్ధానికి తలపడతారు. ఆ రెండు దేశాలలో ఎవ్వరు దిగుమతి చేయకుండా వాళ్ళిద్దరే ఊరుకుంటారు. ఇట్లా మనం యుద్ధాలను బాగు చేద్దాం, మూడో ప్రపంచ యుద్ధాన్ని రాకుండా చేద్దాం. భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుంది. దీనిని ప్రపంచానికి ఏర్పాటు చేద్దాం. అన్ని లాంగ్వేజ్లో కొట్టించి థర్డ్ వరల్డ్లో ప్రపంచానికి మనం అందించే కానుక. ఇంకో బుక్ ఆర్మీ సిద్ధాంతం 2 అని రాశారు. ఆర్మీ సిద్ధాంతం. మరి దీనిలో విధి విధానాలు ఏంది, అసలు ఈ ఆర్మీ సిద్ధాంతం ఏంది? ఈ ఆర్మీ సిద్ధాంతాలు 2 రాసిన, ఒకటి ప్రింట్ చేయలేదు, ఇది ఒకటి ప్రింట్ చేసిన. ఆర్మీ సిద్ధాంతం అంటే ప్రపంచ శాంతి వేదిక, ఆర్మీ అధికారుల నివాస దీపిక. ఈ ఆర్మీ వాళ్ళని చూస్తున్నాం మనం. ఆర్మీ ఎవరు? దేశాన్ని మొత్తం నిద్రపుచ్చి వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా ఈ దేశాన్ని కాపాడే వీరులు, శూరులు, రక్షకులు, ప్రాణాన్ని పణంగా పెట్టే, దేశానికి సేవ చేసే మహానీయులు ఎవరు? ఆర్మీ వారు. అలాంటి ఆర్మీ వారికి ఒక బుక్ రాయడం జరిగింది. ఇది ఏమని ఉంటుందంటే, మంట నీడనివ్వదు, శత్రువు మంచినివ్వడు. శత్రువునికి మేలు చేసినా వాడు మంచినివ్వడు. ఇప్పుడు మంట దగ్గర ఉంటే మనకు నీడనివ్వదు ముట్టుకుంటే. అట్లయినా ఈ దేశాలు మొత్తం ఈ ఆర్మీ వాళ్ళకు ఏం చేయాలంటే, ఈ ఆర్మీ వాళ్ళు మొత్తము ప్రతి దేశం కూడా ఆర్మీ అధికారులు ఉంటారు, పెద్ద అధికారులు. ఏ సమస్య వచ్చినా కూడా వేరే దేశం ఆర్మీ అధికారి, మన దేశం యొక్క ఆర్మీ అధికారి డిస్కస్ చేసుకోవాలి. ఈ ఆర్మీ వాళ్ళు సోల్జర్స్ని చంపుకోవడం మంచి పద్ధతి కాదు. ఏదైనా సమస్య వచ్చే చెప్పుకోవాలి. మన దేశంలో ఉన్న సోల్జరే, వేరే దేశం వాడైనా సోల్జరే. ఇప్పుడు 2-3 అధ్యక్షుల కోపం వల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాల వల్ల ఏంది? సాధారణ జనం చనిపోతున్నారు, మూగజీవులు చనిపోతున్నారు, ఆర్మీ వాళ్ళు చనిపోతున్నారు. ఈ ఆర్మీ కదా. దీంట్లో ఈ యుద్ధాలు కత్తులు పట్టుకొని వెనకట రాజులు చేసారు. ఆ రాజుల లెక్క ఈ అధ్యక్షులు తోలితే యుద్ధం బంద్ అయింది. ఆర్మీ కాకుండా అధ్యక్షులు ఈ అధ్యక్షులు ఉన్నారు కదా, వీళ్ళనే కత్తులు పెట్టుకొని యుద్ధం చేరి ఓడిపోయిన దాన్ని ఆక్రమించుకోరి అంటే అయిపోద్ది. ఈ మామూలు సాధారణ మనం ఉండే ఆర్మీ వాళ్ళు చనిపోతున్నారు. ఈ సమస్యల్లో పరిష్కరించాలి మనం. జరిమానాలు, ఆంక్షలు, యూఎన్ఓ అన్నీ ఉన్నాయి. అయితే మనం చెప్పేది ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రపంచ సైనికులారా ఏకం కాండి, ప్రపంచ సమస్యలను సాధించండి, ప్రజలని కాపాడుకోండి. ఈ ప్రజల ప్రాణాలను కాపాడి ఈ మధ్యకుంట్ల అంజయ్య ఆర్మీ సిద్ధాంతం అనేది ఒకటి పెట్టినాం. ఇప్పుడు ఈ ఆర్మీ సిద్ధాంతం మీద, ఆర్మీ గురించి మీరు రాసిన పాట ఒకటి. ఆర్మీ మన సైనికులు పడే కష్టం గురించి ఒక పాట రాసినాము, ఒక పాడి వినిపిస్తాము. సైనిక వీర సెల్యూట్, సాహసూర సెల్యూట్, దేశమంతా నీదే, ఆ రాజ్యమంతా నీవే, కారు చీకటిలో కాపలదారులు, బండల్లాంటి గుండెలు కొండల్లాంటి కండలు, కష్టం వచ్చినా వెనుకకు తిరగరు, కన్నీరు వచ్చినా బయటికి చెప్పరు, మాతృభూముల్లో మండే మంటల్లో బూడిదైన పుణ్యములే, స్వర్గానికే పోవుదురో, ప్రాణం పోయిన ఫలితములే, యుద్ధ భూమిలో విజయం పొందిన వీరుల విలువ నిలిచే ఉండును ఎప్పటికీ, చెదరదు చూడు ఇప్పటికీ, మండే ఎండల్లో కురిసే వానల్లో వరదలు వచ్చినా
వాగులు పొంగిన భయమెచ్చిన బెదరదు బాధ వచ్చిన చెదరరు చుక్కల చూసి కాలము గడిపే చక్కని వీరులు సైనికులే. సింహాల గర్జనలు పులిల పంజాలు ప్రాణం పోయిన వెనకకు రారు. పౌరుషముతో ప్రాణం తీసే వరకు నిద్రే పోరు పగతో. కత్తులే గుచ్చిన బాంబులే పేలిన భయపడిపోరు పుట్టిన భూమిని బదలి. సరిహద్దు సమరంలో శత్రువు చేతుల్లో మరణం వచ్చిన మరుజన్ముంటాది. సరిహద్దు సమరంలో శత్రువు చేతుల్లో విజయం వచ్చినా అది నిలిచే ఉంటాది. పట్టుబట్టిన పట్టు దొరకదు, పట్టు వదిలిన పడిపోతారు. ప్రమాదంలో ప్రాణాలు ఊపిరి ఆడక ఊగుతారు. దారే దొరకక దొర్లుతారు. దేశం కోసం పుట్టినవారు, దేశం కోసం పెరిగిన వారు సైనికులై శాసిస్తారు. దేశమే తనదిగా భావిస్తారు. సైనిక వీర సెల్యూట్, సాహసూర సెల్యూట్. దేశమంతా నీదే, ఆ రాజ్యమంతా నీవే. ఈ సైనికులకు దేశం మొత్తమే. ఇట్లా ఉండి చాలా ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి జడ్జిమెంట్ ద్వారానే ఏ నేరాలైనా లేకుండా చేయొచ్చు. సరైన శిక్షలు వేస్తే నేరాలు జరగవు. ఒక రెండు మాటల్లో చెప్పాలంటే సరైన శిక్ష ఉంటే నేరాలు జరగవు, అసలే జరగకుండా చేయొచ్చు. ఈ కేసులు కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండకూడదు. ఒక 100 రోజుల్లో ఆపరేషన్ 100, 100 రోజుల్లో లేదా ఆపరేషన్ 200, 200 రోజుల్లో కేసు క్లోజ్ కావాలి. ఎలాంటి కేసు అయినా. ఇది చెప్పింది ఎవరో కాదు, మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన తెలుగు ఆయన వెంకటరమణ సారే చెప్పిండు. ఏ కేసు అయినా 100 రోజులలో 200 రోజులలో పూర్తి కావాలి. వాళ్ళకి ఎక్కువ సంవత్సరాలు తిప్పినాం అనుకో, ఈ తిరగడమే వాళ్ళకి శిక్ష అన్నాడు సారు వెంకటరమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సార్ బాగా చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా ఏ లాంగ్వేజ్ ఏ భాష ఉంటే ఆ భాషలోనే వాదన ప్రతివాదనలు లాయర్లు తీర్పు అనేది జరగాలని చెప్పిన సార్. ఈ జడ్జిమెంట్ ద్వారా మనం దేశాన్ని కూడా అదుపులోకి తీసుకోవచ్చు. మనకు యుగాలు ఎన్ని ఉంటాయి? యుగాలు 4 ఉంటాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ మొత్తం దేని మీద ఆధారపడ్డాయి అనుకుంటున్నారు మీరు? ధర్మం మీద ఆధారపడ్డాయి. ఈ ధర్మము 4 పాదాలు ఉన్నది సత్యయుగం, ధర్మం 3 పాదాలు ఉన్నది త్రేతాయుగం, 2 పాదాలు ఉన్నది శ్రీకృష్ణ యుగం. ప్రతి యుగంలో యుద్ధాలు ఉన్నాయిగా. ధర్మం 1 పాదమే ఉంది. కలియుగంలో యుద్ధాలు ఉండవా? కలియుగంలో నేరాలు ఉండవా? దీన్ని కనీసం 2 భాగాల్లో ధర్మం ఉండేటట్టు చేస్తే మన మానవులు ఈజీగా బతారు. మన చేతుల పని అది. కలియుగం ఇట్లా ఉంటుందని వాళ్ళు చూడలే, ద్వాపరం ఉంటామని ముందోళ్ళు చూడలే. కానీ మనకు ధర్మం వల్లనే ఈ ప్రపంచం ఉందని మనకు తెలిసింది. ధర్మం వల్లే ఈ ప్రపంచం ఉందని మనకు తెలిసింది. ఈ ధర్మాన్ని రెట్టింపు చేస్తే కలియుగం డబల్ అవుతుంది. అంటే ధర్మం మీద దాడే చేస్తా, సత్యయుగాన్ని మళ్ళీ తెస్తా. ధర్మం మీద దాడే చేస్తా, రామయుగాన్ని మళ్ళీ తెస్తా. ధర్మం మీద దాడే చేస్తా, రామయుగాన్ని మళ్ళీ తెస్తా. ధర్మం మీద భక్తే ఉంచి కృష్ణయుగాన్ని రప్పించేస్తా. కలియుగం కుళ్ళుతుంది, కక్షలతోటి రగులుతుంది. నీతి న్యాయం కొట్టుకపోయి ఆగమయ్యి అడుగునబడ్డది. ధర్మం మీద చట్టం ఉంటే దేశం కాపల కాస్తూ ఉంటది. ధర్మం మీద దాడే చేస్తా. ఈ విధంగా జైళ్ళు ఎట్లున్నాయి, నేరస్తులు ఎట్లా ఉన్నారు, వాళ్లకు ఈ సింపుల్ అంటే ఏంది? పాఠశాలలో విద్యార్థులను 10వ తరగతి వరకే బాగు చేస్తాం. 10వ తరగతి వరకే బాగు చేస్తాం. 10వ తరగతికి ఎవరు చెప్తుంటారు? ఉపాధ్యాయుడు చెప్తుంటాడు. 10 సంవత్సరాల కాలంలో ఎందుకు మార్చలేరు? నేరస్తులు తయారయ్యేది ఎక్కడ అనుకుంటారు? పాఠశాల స్థాయిలోనే. ఉపాధ్యాయులు మంచోళ్ళు అయితే నేరస్తులు అవుతారా? అతి కఠినమైన నియమాలు పాఠశాల స్థాయిలోనే ఉంచాలి. ఇండియా మొత్తం నేరస్తులు లేని సమాజాన్ని మనం చూడొచ్చు. అంతేనా? వెనకట తక్షశిల విశ్వవిద్యాలయం, నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల, విక్రమశిల ఇక్కడ ఎక్కడ నేర్చుకున్న వాళ్ళు ఎంత బుద్ధిమంతులు తయారయ్యారు, ప్రపంచాన్ని మేధావులు తయారయ్యారు. ఇప్పుడు ప్రపంచాన్ని నాశనం చేసే మేధావులను తయారు చేస్తుంది ఎవరు? ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులకు సరైన జీతాలు ఎక్కువ, సరిగా చెప్పిన వాళ్ళు అసలు బంద్ చేయి, అప్పుడు చెప్తారు. దేశాన్ని మార్చాలంటే ఎట్లా మార్చవు? ఈ పాఠశాల ద్వారా మార్చవచ్చు అని ఎవరికి తెలవట్లే. గన్నులు కాదు, హైడ్రోజన్ బాంబులు కాదు, ఇంధనాలు కాదు. ఈ 10 సంవత్సరాలు వచ్చిన విద్యార్థిని సరిగా
2 సంవత్సరాలు మర్రి వృక్షాన్ని కొద్దిగా ఎత్తు లేపితే అది వందల మందికి నీడనిచ్చి అదే పెరిగిపోద్ది. నువ్వు 10 సంవత్సరాలు పెంచుతున్న ఈ విద్యార్థి సమాజానికి అనుగుణంగా చేయలేవా? చేస్తే దేశం బాగుపడుతుంది అనేది జడ్జిమెంట్. ఈ కోర్టుల తీర్పులు ఎలా వేయాలి, ఎలా చెప్పొద్దు, త్వరగా తీర్పులు ఇవ్వాలనేది ఈ జడ్జిమెంట్ ద్వారానే మనం బాగు చేయొచ్చు. అట్లా ఇది మొత్తంగా సమాజంలో ఉన్న ఇన్ని విషయాలకు సంబంధించి వీటి మీద పుస్తకాలు అయితేంది, పాటలు అయితేంది, మీ పోరాటం కొనసాగిస్తున్న మీలోనే మరో కోణం ఉంది. అటు పాటలు, ఫోక్ సాంగ్కి సంబంధించి కూడా మీరు చాలా పాటలు రాశారు. అటు సినిమాలు రాశారు, ఒక 5-6 సినిమాలు ఒక 5-6 రాసినాము, ఒక 100 సాంగ్స్ రాసినాము. ఆ సినిమాలు కూడా పోలీస్ గ్యాంగ్, పోలీసు వాళ్ళ చరిత్ర గురించి, పోలీస్ గ్యాంగ్, ఇండియన్ ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి గురించి, ఇండియన్ ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి గురించి, ప్రధాని మోడీ బుక్ కూడా రాసినాము, ఇంకా ప్రింట్ చేయలే. ప్రధాని బుక్ అన్ని రాసిన భారత్. ఫోక్ సాంగ్స్ కూడా మీరు చాలా రాసిన. మీకు నచ్చిన సాంగ్ ఏంది? ఫోక్ సాంగ్ ప్రస్తుతం సొసైటీలో ఎలాంటిదైతే బెటర్ ఉంటుంది, అసలు మీకు నచ్చిన ఫోక్ సాంగ్ చెప్పండి. ఫోక్ సాంగ్స్ అంటే పల్లెల్లో, ఫోక్ సాంగ్ అంటే పల్లెల్లో పండుగలప్పుడు, బావుల కాడికి పోతున్నప్పుడు, చిలకల కాడికి పోతున్నప్పుడు, వ్యవసాయ భూముల కాడికి పోతున్నప్పుడు మనకు సులభమైన రీతిలో పాడేటటువంటి పాటలనే ఫోక్ సాంగ్స్ అంటాము. అర్థమయ్యే భాషలో మాట్లాడుకునే పదాలు, అర్థమైన భాష, వ్యవహారిక భాష వాళ్ళ వాటిని మనము ఫోక్ సాంగ్స్, జానపదాలు అనడం జరుగుతుంది. అనాదిగా వస్తున్నది కల్చర్, సివిలైజేషన్, రిలీజియన్. అట్లా ఒక పాట మంచిది ఫోక్ సాంగ్. మామూలుగా రైతులు ఉంటారు, అందంగా ఉండేటి రైతన్న, ఆరోగ్యమే నీకు మేలన్నా, కోట్ల సంపద నీకు లేకున్నా, స్వచ్ఛమైన గాలి నీదన్నా, అందంగా ఉండేటి రైతన్న, ఆరోగ్యమే నీకు మేలన్నా. ఇట్లా రైతుల గురించి ఉంటాయి ఫోక్ సాంగ్స్. అట్లా ఇది మంచిగా ఉంది. ఇంకొకటి, ఈ మధ్య మన ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కూడా ఫోక్ సాంగ్స్ ఎక్కువగా వస్తున్నాయి. మరి మీరు రాసిన ఏమైనా లవ్ సాంగ్ ఉందా? ఇప్పుడు లవ్ సాంగ్స్ అంటే ఇప్పుడు యుక్త వయసులో వచ్చినప్పుడు పురుషులైనా స్త్రీలైనా మన ఎట్లా ప్రేమించుకుంటారు, నచ్చిన వాళ్ళని ప్రేమించుకుంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అడ్డంకులు వస్తే విడిపోతారు. అదొక ప్రాసెస్. ఈ యుక్త వయసులో వచ్చినప్పుడు మాత్రమే జంట కోరుకుంటారు, ఎవరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ పక్షులు మాత్రం జతలేంది ఉండవు, పశువులు కూడా జతలేంది నేచురల్ గా. ఇప్పుడు చిలుకలు, ఒక చిలుక ఉందంటే ఎవరు చూడరు, 2 చిలుకలు ఉంటాయి, గోరెంకలు 2 ఉంటాయి, నెమలైనా 2 ఉంటాయి. ఏ జంతువైనా జతలేంది బయటికి వెళ్ళదు. ఇవి మన సాంప్రదాయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత ప్రేమలో పడటం అనేది వాళ్ళు పడరు, తెలకుంటేనే పడేస్తుంది, అనుకోకుండా ఆకర్షించబడ. ఎవరైతే నచ్చుతారో నచ్చినోని మీద ప్రేమ వ్యవహారం అనేది పడుతూనే ఉంటారు. ఈ కోణంలో ఏమైనా పాట రాశారా? ఈ కోణంలో ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఉన్నారు, అమ్మాయి అబ్బాయి చూస్తుంటే ఏమైద్ది, లవ్ పైరు పుడుతూనే ఉంటది, అమ్మాయి అబ్బాయి చూస్తుంటే ఏమైద్ది, చిరునవ్వు చీరాకు వస్తూనే ఉంటది, అమ్మాయిల అందము తారల పుంజము, ఊరిస్తుంది ఉబ్బిస్తుంది, ముట్టుకుంటే అంటుకుంటది, బాడీని బంధిస్తుంది, బంధుత్వం చేయిస్తుంది, విడిపోతే గాచారం, మనసు గుంజుతుంటది, ఎంతో బాధగా ఉంటది, అమ్మాయిలు మాయలే అవసరం కొద్ది అంటలే. ఇలాంటి ఒక లవ్ సాంగ్, ఇది ఒక లవ్ సాంగ్. ఇంకోటి లవ్ సాంగ్ మంచిగా ఎట్లా అంటే, ఇప్పుడు నచ్చితేనే పుడుతాది ప్రేమ, నచ్చకుండా నవ్వైనా రాదే, ఇష్టమైతే వెలుగునిచ్చే తార, కష్టమైతే కానరాదు పోరా, హృదయాలు ఊగినట్లు ఊపిరిలు ఆగినట్లు, మొదట ప్రేమ పుడుతాది మరుపురాను అంటాది, నిన్ను చూసి మెరిసిపోయే తారా, ఎన్ని మబ్బులున్నా చూసేను లేరా, ఊషారు అయినట్లు ఉలిక్కి పడ్డట్లు, అందమేదో పెరిగినట్లు ఆనందం అయినట్లు, ప్రేమలోన పడ్డట్లు అది ఊహలోన ఉన్నట్లు, నచ్చితేనే పుడుతాది ప్రేమ, నచ్చకుండా నవ్వైన రాదే, లేత గంధం ప్రేమ గంధం, లేత అందం ప్రేమ గంధం, లవ్వులోకి లాగుతుంది కమ్మనైనా కోరిక. అట్లా ఇలాంటి సాంగ్స్, ఆ లవ్ సాంగ్స్ ఇట్లా ఉంటాయి. చివరిగా మా ప్రేక్షకులకు మీరేం చెప్తారని చెప్పండి. ఇప్పుడు మీకు అవసరమైనటువంటి జానపదాలు కానీ, పల్లె పాటలు కానీ,
ఫోక్ సాంగ్ కానీ, లవ్ సాంగ్ కానీ, పుస్తకాలు నవలలు కానీ, సినిమాలు కానీ మన దగ్గర రాసి ఆల్రెడీ ఒక 15-20 వరకు ఉన్నాయి. ఫోక్ సాంగ్స్ 100-200 వరకు ఉన్నాయి. సమాజం గురించి కూడా చాలా పుస్తకాలు నవలలు ఉన్నాయి. మీకు అవసరమైన అంశాలను ఎప్పుడు అప్పుడు అందిస్తా మీ రైటర్ అంజద్. రైట్. మా ప్రేక్షకులకు మీలో ఉన్న పాటలు అయితేంది, మీరు రాసిన పుస్తకాలు అయితేంది, సమాజం పట్ల మీకున్న అవగాహన, మీ బాధ్యత, ఇటు శాంతి గురించి, అటు పొల్యూషన్ గురించి ఏ సమస్యనైనా మీ వాయిస్ ద్వారా, మీకున్న కళ ద్వారా సమాజానికి అందించాలి. దానికి తగ్గట్టుగా పోరాటం చేయాలన్న మీ వ్యక్తిత్వం, మీ ఆలోచన చాలా మంచిది. అది ప్రేక్షకులకు, ఇటు ప్రజలకు, సమాజానికి చాలా ఉపయోగపడేది. కాబట్టి థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు. థ్యాంక్ యూ. మీరు కూడా న్యూస్ TV9లో చాలా రోజులు పనిచేసి వచ్చారు. అలాగే సూర్యాపేటలో కూడా న్యూస్ పెట్టి ప్రపంచానికి ఒక న్యూస్ ద్వారా అందరికీ అంశాలు అందించాలన్న మీ కల కూడా నెరవేరాలని. థ్యాంక్ యూ.